నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో నవశకం ఆరంభం. ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన. 2028 డిసెంబర్ నాటికి ఉత్పత్తి. కొత్త పరిశ్రమతో ఉత్తరాంధ్ర రూపురేఖలే మారతాయన్న చంద్రబాబు. ఆర్సెలార్ పెట్టుబడితో కూటమి ప్రభుత్వ విశ్వాసం పెరిగిందన్న పవన్. అండర్ పాస్లు, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్ అభివృద్ధి. శాసన మండలిలో రేవంత్ వెల్లడి. త్వరలోనే మెట్రో విస్తరణ పనులు. మూసీ సుందరీకరణపై విమర్శలను కొట్టిపారేసిన సీఎం. అందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ. 3 మంత్రులతో కమిటీ వేస్తామని ప్రకటన. హార్ముజ్ జలసంధిపై ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్. తోసిపుచ్చిన టెహ్రాన్. దాడులకు 5 రోజుల విరామం ఇచ్చిన అమెరికా. యుద్ధంతో 9 దేశాల్లోని 40 ఇంధన వనరులకు దెబ్బ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదమని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఆందోళన. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం దేశంపై చాలా కాలం ఉండొచ్చన్న ప్రధాని. ప్రజలపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడి. న్యూయార్క్ లగార్డియా ఎయిర్పోర్ట్లో ఫైర్ ఇంజిన్ను ఢీకొన్న విమానం. 2 పైలట్లు మృతి. తాత్కాలికంగా విమానాశ్రయం మూసివేత. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో నవశకం ఆరంభమైంది. ప్రపంచంలోని అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీకి ఘనంగా అంకురార్పణ జరిగింది. ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభించనుంది. 2028 డిసెంబర్ నాటికి ప్లాంట్లో తొలిదశ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే అతిపెద్ద పరిశ్రమ రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగింది. గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సహా పలువురు మంత్రులు, ఆర్సెలార్ మిత్తల్ ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత సీఎం చంద్రబాబు అందరితో కలిసి ఎక్స్పీరియన్స్ జోన్ ను సందర్శించారు. ఆ తర్వాత ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్ పరిశీలించారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ మోడల్ ను లక్ష్మీ మిత్తల్ సీఎం కు వివరించారు. అనంతరం భూమి పూజ చేశారు. 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 1,35,964 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానుంది. 5,465 ఎకరాల్లో 2 దశల్లో ఈ ప్రాజెక్టు సాకారం కానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనుంది. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు రాజయ్యపేటలో స్టీల్ సిటీకి పునాది వేశామన్నారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. దేశంలోనే పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానమన్న చంద్రబాబు ఇక్కడ ఉన్నన్ని వనరులు ఎక్కడా లేవన్నారు. అద్భుత విజయాలకు పెట్టుబడిదారులు ఏపీని ఎంచుకోవాలన్నారు. ఈ రోజు మన ఉత్తరాంధ్రలో నక్కపల్లెలో కొత్త చరిత్ర తిరగా రాస్తున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నాను. దేశంలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత దిశాదశ మారుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్క పరిశ్రమ వస్తే ఎన్ని మారిపోతాయో మనం ప్రత్యక్షంగా అనంతపురంలో చూసాం. అలాంటిది 1,30,000 కోట్లతోటి ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మనందరి దిశ దశ భవిష్యత్ ఎంత మారుద్దో మనందరం ఒకసారి తెలుసుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన 18 నెలల్లో ఈ పరిశ్రమకి ఈ రోజున మనం ఫౌండేషన్ స్టోన్ వేయటం, స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ కి ఒక నిలువెత్తు తార్కాణం, నిలువెత్తు నిదర్శనం. 2 దశాబ్దాల నుంచి భారత్లో ప్రపంచ స్థాయి స్టీల్ ప్లాంట్ ను నెలకొల్పాలని భావిస్తున్నామన్న ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందన్నారు. విధానాల్లో స్పష్టత ఉంటే ఆశయాన్ని చేరుకోవచ్చని ఇవాళ ఏపీ సర్కార్ నిరూపించిందని ఆర్సెలార్ మిత్తల్ సీఈఓ ఆదిత్య మిత్తల్ అన్నారు. Chief Minister Naidu ji and Nara Lokesh ji, we truly appreciate
your government's emphasis on transparency, speed of execution, and industrial facilitation. I remember very well our first meetings when we said we would set up this facility. And I remember both of you telling us how fast you would deliver. But today is proof of what can be achieved with clarity of policy, and when clarity of policy meets ambition on the ground. You made our ambition a reality. This state is truly a shining example of what can be achieved in the whole country. ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ సహా దేశ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వేగానికి ఈ ప్రాజెక్టు నిదర్శనమన్నారు. మంచి కేంద్ర ప్రభుత్వం అలాగే మంచి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఎంత బాగా జరుగుంది అనడానికి మోదీ గారి కేంద్ర ప్రభుత్వం, నాయుడు గారి ప్రభుత్వం ఒక మంచి ఉదాహరణ. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ చాలా బాగుంది. మీ ఇద్దరి దృఢమైన నాయకత్వంలో ఆంధ్ర ప్రజలకి మంచి జరుగుతున్నది, ఇంకా మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను. ఆర్సెల్ఆర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్లాంట్కు అనుబంధంగా 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు ఏర్పాటు కానుండగా అందులో మరో 6,000 ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ సవాళ్లను అధిగమించి మరింత బలంగా ఎదుగుతోందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పారు. విశాఖ స్టీల్కు అవసరమైన మేర అన్ని విధాలా సాయం చేస్తామని భరోసానిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్లోని కోక్ ఓవెన్ బ్యాటరీలు, బ్లాస్ట్ ఫర్నేస్, వైర్ రాడ్ మిల్లును తనిఖీ చేశారు. అధికారులు, యూనియన్ల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం అత్యుత్తమ ఉత్పత్తిని సాధించారంటూ అభినందించారు. ఇదే అంకిత భావంతో విశాఖ స్టీల్ ప్లాంట్ను దేశంలోనే అత్యుత్తమ ఉక్కు కర్మాగారంగా తీర్చిదిద్దాలని కుమారస్వామి సూచించారు. ఢిల్లీలాగా హైదరాబాద్ మారవద్దనే ఉద్దేశంతోనే పలు సంస్కరణలతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ చేపడుతున్నామని శాసన మండలిలో వెల్లడించారు. హెల్త్ పాలసీతో నగరంలో మధ్యలో ఉన్న పరిశ్రమలను తరలిస్తున్నామని, దీనికి ప్రతిపక్షాలు సైతం సహకరించాలని సూచించారు. మూసీ సుందరీకరణపై ప్రతిపక్షాలకు అభ్యంతరాలు ఉంటే మంత్రులతో కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉన్న ముంబై వర్షాలొస్తే నివసించలేని పరిస్థితి ఉందని సీఎం తెలిపారు. ఒకప్పుడు లేక్ అండ్ రాక్ సిటీగా విలసిల్లిన చారిత్రాత్మక హైదరాబాద్ ఇప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఆ సమస్యలు మానవ తప్పిదాల కారణంగా తలెత్తిన సమస్యలేనన్నారు. మహానగరాల్లో ఎదురవుతున్న అనుభవాలను చూసిన తర్వాత వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. తెలంగాణను 3 జోన్లుగా విభజించి క్యూర్, ప్యూర్, రేర్ పాలసీలతో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం తెలిపారు. రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్ అద్భుత నగరంగా మారుతుందని ఉద్ఘాటించారు. ఢిల్లీ తరహాలో కాలుష్యం పెరిగిపోకుండా ఉండేందుకు హెల్త్ పాలసీతో నగరం మధ్యలో ఉన్న పరిశ్రమల్ని తరలిస్తున్నామని, దీనికి ప్రతిపక్షాలు సహకరించాలని సీఎం కోరారు. రవాణాలో రోడ్లు కానీ, అదేవిధంగా రైల్వే కానీ, ఎయిర్పోర్ట్ కానీ, పోర్ట్ ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 కిలోమీటర్లు ఏదైతుందో దీన్ని సర్వీస్ సెక్టర్ గా మారుస్తున్నాం. ఎందుకు అని అంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల ఇది ఢిల్లీ లాగా మళ్ళొక్క కాలుష్య నగరంగా మారబోతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. దాని మీద కూడా ఆరోపణలు చేసి గందరగోళం చేసి ఈ రకంగా చేయడం వల్ల మనం ఏదైతే ఈ ట్రాఫిక్ ను మనం ఒక సరైన దారిలో పెట్టాలనుకుంటున్నాం దానికి అడ్డంకిగా మారుతుంది. అధ్యక్ష, మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీ ముందుకు రాలేదని, కేంద్రం నిబంధన వల్ల మెట్రోను స్వాధీనం చేసుకున్నామని సీఎం వెల్లడించారు. మెట్రో విస్తరణపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. మెట్రో విస్తరణను త్వరలోనే చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. ఈ రోజు అత్యధిక జనాభా ప్రయాణం చేసే మెట్రోను విస్తరించాలనుకున్నాం. 76 కిలోమీటర్లు 24,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి అన్ని ప్రతిపాదనలు సిద్ధమైనాయి. ఈ రోజు అండర్ పాస్ కు మనం అనుమతి తీసుకొచ్చినాం. అధ్యక్ష, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు. అధ్యక్ష, మొదటిసారి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంత ప్రయాణికులకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టన్నెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు పనులు జరుగుతున్నాయి. అధ్యక్ష,
సౌకర్యవంతమైన పాలన కోసం జీహెచ్ఎంసీ పోలీస్ కమిషనరేట్లను విభజించుకున్నామని సీఎం తెలిపారు. ప్రస్తుతం గుడ్ గవర్నెన్స్ కాదని స్మార్ట్ గవర్నెన్స్ కు ఎదగాలని రేవంత్ రెడ్డి సూచించారు. మూసీ సుందరీకరణకు విపక్షాలు సహకరించాలని, ప్రాజెక్టుపై అనుమానాలు ఉంటే మంత్రులతో ఉప కమిటీ వేస్తామని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? ఎంఆర్డీసీఎల్ నేను మొదలు పెట్టలే అధ్యక్ష, ప్రణాళికలు మీరే చేసిరు, మీరు అర్ధాంతరంగా వదిలేసిండ్రు. మేము ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామంటున్నాం. ఆపాలనేది కాకుండా ముందుకు వెళ్ళడానికి అవసరమైన మీ సలహాలు ఇవ్వండి. ఆ సలహాలను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఒకవేళ నన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఉంటే మా శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తా. మీకు ఏమైనా సూచనలు ఉంటే క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేయండి. కొంత కఠినంగా ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలి అనుకుంటున్నామని సీఎం తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇందుకు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి విషయం వచ్చేసరికి అందరూ ఒక్కటి కావాలన్న సీఎం ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుకుందామని హితవు పలికారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని బడ్జెట్పై చర్చలో హరీష్ ప్రస్తావించారు. జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రారంభిస్తామని గత బడ్జెట్లో చెప్పిన సర్కారు ఈ బడ్జెట్లో ఆ ఊసే లేదని దుయ్యబట్టారు. హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏడాదిలోనే 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే తమ ప్రభుత్వమే పరీక్షలు జరిపి నియామక పత్రాలు ఇచ్చిందని సీతక్క తెలిపారు. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే అధ్యక్ష, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మొదటి సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరం గడిచిపోయింది, మరి చేయండి. ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చుంటే నిరుద్యోగుల విజయోత్సవాలు కూడా జరపండి భట్టి గారు. ఎందుకో చేస్తలేరు నిరుద్యోగుల విజయోత్సవాలు. మరి నిరుద్యోగులు నోటిఫికేషన్లు చాలు అంటున్నారా? మీరు ఇచ్చిన ఉద్యోగాలతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళ మాటలు ఏందో ఒక్కసారి పోయి వినేద్దాం. ఏం చేసిరో చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ల ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము. నోటిఫికేషన్ ఇచ్చినాం, నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? తెలంగాణలో ఉద్యోగులకు 5 డిఏలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు త్వరగా చెల్లించాలన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత హాయిగా బతకాల్సిన ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమాధానం ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పెన్షనర్ల ఆరోగ్య బిల్లులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల పిఆర్సీ డిఏలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎప్పట్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు? ఎప్పట్లోగా పూర్తి చేస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ 5 డిఏలు ఎప్పట్లోగా ఇస్తారు? పిఆర్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మరి ఇతర పెండింగ్ డిఏలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఎంతగానో పెండింగ్ బిల్లులు మా పైన మోపినప్పటికీ ఈ ప్రజాప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటూ బీజేపీ చేపట్టిన చెలో అసెంబ్లీ ఆ పార్టీ నేతల అరెస్టులకు దారితీసింది. చెలో అసెంబ్లీని దృష్టిలో పెట్టుకుని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 6 గ్యారంటీలు అమలు చేయాలంటూ చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల వద్ద మోహరించిన పోలీసులు బయటకొచ్చిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కొందరు నిరసనకారులు అసెంబ్లీ వద్దకు చేరుకోగా అడ్డుకున్న పోలీసులు వారిని వేర్వేరు స్టేషన్లకు తరలించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అరెస్టు చేసిన వారిని పోలీసులు విడుదల
చేశారు. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల పెండింగ్ వల్ల రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీ ముట్టడి చేపడితే కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం అణచివేత ధోరణి అని ఆరోపించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోసం ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లు ప్రతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభాపతికి అందించారు. ప్రైవేటు బిల్లు సంబంధించిన నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్ని కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు కలిసి అందజేశారు. ఆ ప్రైవేటు బిల్లు ద్వారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే వీలు కలుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశాల్లోనే ఆ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతినివ్వాలని స్పీకర్ను కోరినట్టు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శికి బిల్లుకు సంబంధించిన నోటీసును అందజేసినట్టు వెల్లడించారు. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు విధించిన గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పెంచారు. హార్ముజ్ను 48 గంటల్లో తెరవకుంటే ఇరాన్లోని విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తామన్న ట్రంప్ ఇప్పుడు ఆ గడువును మరో 5 రోజులు పెంచారు. ఇరాన్తో చర్చలు ఫలవంతంగా జరిగినందునే గడువును పెంచుతున్నట్టు ట్రంప్ తెలిపారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని తేల్చి చెప్పింది. చమురు ధరలను తగ్గించడానికి, సైనిక ప్రణాళికలు అమలు చేయడానికే ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉంటారని పేర్కొంది. మరోవైపు ట్రంప్ భయపడ్డారని ఇరాన్ మీడియా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకుంటే ఇరాన్లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇంధన మౌలిక వసతులపై దాడులు చేస్తామని హెచ్చరించిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్కు విధించిన గడువును మరో 5 రోజులు పెంచారు. ఇరాన్లోని విద్యుత్, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు మరో 5 రోజులు నిలిపేయాలని తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రాచ్యంలో తమ మధ్య ఉన్న శత్రుత్వాలకు సమగ్ర పరిష్కారం కనుగొనే దిశలో ఇరాన్తో 2 రోజుల నుంచి చర్చలు జరుపుతున్నామని, ఈ చర్చలు ఫలవంతంగా సాగుతున్నందున ఇరాన్లోని విద్యుత్, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపాలని నిర్ణయించినట్టు ట్రంప్ తెలిపారు. ఈ వారం మొత్తం తమ మధ్య లోతైన, సవివరమైన, నిర్మాణాత్మక చర్చలు సాగుతాయని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. తుది నిర్ణయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు, చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. అంతర్జాతీయంగా మండిపోతోన్న ఇంధన ధరలను తగ్గించుకునేందుకు ట్రంప్ వేసిన ఎత్తుగడలో భాగంగానే 5 రోజుల గడువు ప్రకటన చేశారని ఇరాన్ విదేశాంగ శాఖ విమర్శించింది. ఇది అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి పన్నిన వ్యూహమే తప్ప నిజమైన శాంతి చర్చలు కావని ఇరాన్ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు పర్షియన్ గల్ఫ్ లో సముద్రపు మందు పాత్రలను అమర్చుతామని ఇరాన్ చేసిన హెచ్చరికలకు ట్రంప్ భయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్న ట్రంప్ వాదనను ఇరాన్ మీడియా తిరస్కరించింది. అమెరికాతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. మరోవైపు ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ పై మరో విడత దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. మాటలతో కాకుండా చేతలతోనే ట్రంప్ కు పరోక్షంగా తన సందేశాన్ని పంపింది. ఒకవేళ ఇప్పుడే గనక యుద్ధాన్ని ఆపేస్తే అది భవిష్యత్తులో ఇరాన్ సహా లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థకే లాభిస్తుందని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతున్న వేళ అమెరికా దాడులను వాయిదా వేయడం వ్యూహాత్మక లొంగుబాటు కిందకే వస్తుందని ఇజ్రాయెల్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీకి చెందిన అధికార వర్గాలు అంటున్నాయి. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో ఈ శాంతి ఒప్పందాన్ని అంగీకరించేది లేదని, ఇరాన్ పై యుద్ధం కొనసాగించే విధంగా ట్రంప్ పై ఒత్తిడి తేనున్నట్లు ఇజ్రాయెల్ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. అటు ఇరాన్ విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తామన్న ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అమాంతం తగ్గాయి. బ్యారెల్ ముడి చమురు ధర 13% తగ్గి $96లకు చేరుకుంది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ ప్రకటించిన తర్వాత కూడా అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఇరాన్ విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను 5 రోజులు వాయిదా వేసిన తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో మాట్లాడిన ట్రంప్ ఇరాన్తో చర్చలు జరిగినట్లు చెప్పారు. అంతేకాదు, చర్చల కోసం ఇరానే తమను సంప్రదించినట్టు చెప్పుకొచ్చారు. ఒప్పందం కుదుర్చుకుంటామని ఇరాన్ అధికారులే చెప్పారని అన్నారు. ప్రస్తుతం అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ తన అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్లోని ఒక గౌరవనీయమైన నేతతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీతో మాట్లాడలేదన్నారు. ప్రస్తుతం ప్రపంచానికి సాధ్యమైనంత చమురు, గ్యాస్ అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణుబాంబు ఉండరాదన్న ట్రంప్ ఒప్పందంలో భాగంగా ఇరాన్ యురేనియంను స్వాధీనం చేసుకునే దిశలో చర్యలు చేపడతామన్నారు. The discussions took place yesterday. They went into yesterday evening. They want very much to make a deal. We'd like to make a deal too. We're going to get together today by probably phone because it's very hard to find a country. It's very hard for them to get out, I guess. But we'll at some point very soon meet
We're doing a 5-day period. We'll see how that goes. And if it goes well, we're going to end up with settling this. Otherwise, we'll just keep bombing our little hearts out. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA తీవ్ర హెచ్చరికలు చేసింది. యుద్ధం కారణంగా తలెత్తిన ఈ సంక్షోభం ఏ దేశాన్ని వదిలిపెట్టదని IEA చీఫ్ ఫాతిహ్ బిరోల్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం కలిగించిన గ్యాస్ సంక్షోభం కంటే అత్యంత దారుణమైన ప్రభావాన్ని చూపుతుందని బిరోల్ పేర్కొన్నారు. యుద్ధం వల్ల పశ్చిమాసియాలో 9 దేశాల్లోని సుమారు 40 ఇంధన కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. చమురు కొరతను అధిగమించడానికి ఐరోపా, ఆసియాతో సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైతే నిల్వ ఉంచిన చమురును మార్కెట్లోకి విడుదల చేస్తామని బిరోల్ వివరించారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అది చాలా కాలం కొనసాగుతుందన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, భారత్పై అవి చూపుతోన్న ప్రభావంపై లోక్సభలో ప్రధాని వివరించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ దేశాలకు సమస్యలు వస్తున్నాయని, భారత్ కూడా కఠిన సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపారు. భారత్కు ఎక్కువగా గల్ఫ్ నుంచే ముడి చమురు, గ్యాస్ వస్తోందని, యుద్ధం వల్ల ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోందని తెలిపారు. యుద్ధం వల్ల ఎదురవుతున్న కఠిన సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత్కు సరిపడా నిల్వలు ఉన్నాయన్న మోదీ ముడి చమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇదే క్రమంలో భారత్కు చెందిన పలు LPG నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి సురక్షితంగా వస్తున్నట్టు సభలో వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉన్న భారతీయుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమన్న మోదీ చెప్పారు. న్యూయార్క్లో అత్యంత రద్దీగా ఉండే లాగార్డియా విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీకొన్న ఘటనలో 2 పైలట్లు చనిపోయారు, పలువురు గాయపడ్డారు. మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేపై ఉన్న అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ముందు భాగం దెబ్బతినగా 2 పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదం తర్వాత లాగార్డియా విమానాశ్రయంలో సహాయ చర్యలు పూర్తయ్యే వరకు విమాన రాకపోకలు నిలిపివేశారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.